లోక కళ్యాణార్థం ఆది మహాలక్ష్మి ఆశీర్వాద యాత్రను చేపట్టినట్లు అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ జాతీయ కార్యదర్శి చంద్మాల్ అగర్వాల్ తెలిపారు. రాజస్థాన్ సాంస్కృతిక మండలిలో జరిగిన మీడియా సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు. ప్రజలందరికీ ఆది మహాలక్ష్మి ఆశీర్వచనాలు లభించాలనే ఉద్దేశంతో ఈ యాత్రను చేపట్టినట్లు చాందమల్ అగర్వాల్ పేర్కొన్నారు. విశాఖ నగరం నుండి మార్చి 22న తేదీన యాత్ర మొదలై ఏప్రిల్ 4వ తేదీ వరకు మొదటి దశలో 12 రోజులు, తర్వాత ఏప్రిల్ 21 నుండి 26వ తేదీ వరకు 6 రోజులు, మొత్తం 18 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో జన్ ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ప్రపంచంలోనే మొట్టమొదట ఆది మహాలక్ష్మి అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని హర్యానాలోని ఆగ్రోహాలో నిర్మిస్తున్నట్లు చాందమల్ అగర్వాల్ తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు మా రాజస్థాన్లో అగ్రోహాలో మహాలక్ష్మీజీ మాతాకి చాలా పెద్ద టెంపుల్ కడుతున్నాం. ఆ టెంపుల్ అంటే మన ఏషియాకి ఫస్ట్ టెంపుల్ అవుతుంది. దానికి నియర్ అబౌట్ 500 crore రూపీస్ ఎక్స్పెన్సెస్ టెంపుల్కి. అదే అంటే మన అయోధ్యలో అలాగా టెంపుల్ కట్టారు, ఆ విధంగా ఆ టెంపుల్ కడుతున్నాం. సో టోటల్ ఇండియాలో మా అగ్రవాల్స్ 10,000 ఫ్యామిలీస్ 10 lakhs ఫ్యామిలీస్ ఉన్నాయండి. 10 lakhs है ना भैया, कहाँ गए वो हमारे कितना? हाँ 10 crores పీపుల్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మాకు టోటల్ ఇండియాలో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మన మహాలక్ష్మీజీ అంటే నాట్ ఫార్ అగ్రవాల్స్, ఇది అంటే మన అందరికీ లక్ష్మీజీ మాతకి అందరూ మనం పూజ చేస్తున్నాం, వాళ్ళకి ఆదిస్తున్నాం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మా కమ్యూనిటీ మా మీటింగ్లో డిసైడ్ చేసాం, ఈ యాత్ర మన త్రూ అవుట్ ఇండియా తిప్పుతాం. 18 రథాలు తయారు చేసాం. అన్ని రథాలు అంటే అన్ని స్టేట్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నేను ఇది అఖిల్ భారతీయ అగ్రవాల్ మహాసమ్మేళనంలో 2018 నుండి 23 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేసిన 24కి నాకు ఇప్పుడు ఈ స్టేట్ సెక్రటరీ మన రాష్ట్రీయ సెక్రటరీగా ఇచ్చారు నాకు. తర్వాత ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ కలిపేసి మొత్తం 8 స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ మొత్తం 72 days ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. దానికి నాకు అంటే సంయోజక్ పెట్టిన తర్వాత అంటే ఈ యాత్ర అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలా, దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నేను అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నం మా కర్మభూమి ఉంది. మా కర్మభూమి నుండి ఇది యాత్ర స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మన టోటల్ దక్షిణ భారత్కి బాగా ఉంటుంది. నేను మా రాష్ట్రీయ మీటింగ్లో పెడితే అదే కూడా అక్కడికి ఓకే చేశారు. సో ఇప్పుడు ఆ రోజు కూడా మన దగ్గరికి వచ్చేసింది. రేపు మార్నింగ్ 22కి ఈ యాత్ర 8:54 మన విశాఖపట్నం నుండి స్టార్ట్ అవుతుంది. ఇది అంటే రామేశ్వరం 72 days తర్వాత రీచ్ అవుతుంది. మొత్తం ఇది అన్ని స్టేట్ కవర్ చేస్తున్నాం. అక్కడికి ఇది అంటే మన దక్షిణ భారత యాత్ర కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుండి మేము ఇదే అండమాన్ నికోబార్, గోవా సైడ్ కూడా తర్వాత వెళ్తున్నాం.